రైట్ ఇక బులెటిన్ లో మన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విదేశీ వ్యవహారాలపై నేడు పార్లమెంటరీ స్థాయి కమిటీ సమావేశం అయితే కీలకంగా మారుతుంది. గ్లోబల్ జియోపాలిటికల్ పరిమాణాలు కూడా వేగంగానైతే మారుతున్న నేపథ్యంలో భారత్ విదేశాంగ వ్యూహాలపై కూడా సభ్యులు లోతైన చర్చనైతే జరపనున్నట్టు సమాచారం. ముఖ్యంగా అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణ సహకారం, సాంకేతికత రంగం ఒప్పందాలు అమలు పురోగతిపై కూడా సమీక్ష జరిగే అవకాశం కూడా ఉంది. యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య పెట్టుబడుల ఒప్పందాలపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు ఏ దశలో ఉన్నాయన్న దానిపై కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల నుంచి సభ్యులు వివరణ కోరనున్నట్టు తెలుస్తోంది. గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ భాగస్వామ్యం, సరఫరా గొలుసులు, భద్రతా అంశాలు కూడా అజెండాలో ఉన్నట్లు కూడా సమాచారం. ఇక భారత్ బంగ్లాదేశ్ సంబంధాల పరంగా సరిహద్దు భద్రత, వాణిజ్యం, జలవనరుల వినియోగం, కనెక్టివిటీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరగనుంది. ఇటీవల ప్రాంతీయ భద్రతా అంశాలు, వలసల సమస్యల నేపథ్యంలో దైవపాక్షిక సహకారాన్ని అయితే మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై సభ్యులు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం కమిటీ కేంద్రానికి కీలక సూచనలు చేసే అవకాశం ఉందని పార్లమెంటరీ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ పాత్ర, G20 తర్వాత కూడా వ్యూహాలు, ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా బంగ్లాదేశ్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం అయితే కుదిరింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలను 19% తగ్గిస్తున్నట్టు కూడా ప్రకటించింది. వాషింగ్టన్ డీసీలో సోమవారం ఇరు దేశాల ప్రతినిధులు యునైటెడ్ స్టేట్స్ బంగ్లాదేశ్ రెసిప్రోకల్ ట్రేడ్ ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఎగుమతిదారులకైతే అపూర్వమైన అవకాశాలు కూడా కల్పిస్తుందని వైట్ హౌస్ కూడా తెలిపింది. అమెరికా నుంచి ఎగుమతులు చేసుకున్న కాటన్, ఇతర ఫైబర్లతో కూడా బంగ్లాదేశ్ లో తయారైన వస్త్రాలకు అమెరికా మార్కెట్లో సుంకం లేని ప్రవేశం అయితే కల్పించనున్నారు. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న రెడీమేడ్ గార్మెంట్స్ కూడా రంగానికి పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ అయితే ధృవీకరించారు. గత ఏడాది ఏప్రిల్లో ప్రారంభమైన చర్చల తర్వాత ఈ ఒప్పందం అయితే ఖరారైంది. మొదట బంగ్లాదేశ్ ఎగుమతులపై అమెరికా 37% వరకు అయితే సుంకాలు విధించాలని ప్రస్తావించింది. సుదీర్ఘ చర్చల అనంతరం దీనిని మొదట 20%కి, ఇప్పుడు తాజాగా 19% అయితే తగ్గించారు. ఈ సుంకాల తగ్గింపునకు బదులుగానైతే బంగ్లాదేశ్ కూడా కొన్ని అమెరికా పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులకు తమ మార్కెట్లో ప్రాధాన్యం అయితే ఇవ్వనుంది. ఈ ఒప్పందం అధికారికంగా అమల్లోకి రావాలంటే ఇరు దేశాలు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది.